అనుమతిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతు పెట్టింది కాబట్టి? అంతే కదా. జగన్ చేసింది ఏంటంటే ఆల్ ఫ్రీ ఇచ్చాడు. ఈవెన్ జగన్ కూడా ఆ రోజున గనక స్థానిక అంశాలకు సంబంధించి మా అనుమతి తీసుకోవాలని ఉంటే గనక అని ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన షరతు అంటే ఈయన ముందు జాగ్రత్తగా పెట్టేశారు. ఆ రోజున జగన్ అట్లా అనుకుని ఉంటే వివేకానంద రెడ్డి కేసు అయ్యేది కాదు. వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ అడిగినప్పుడు రాష్ట్రంలో సిబిఐని బ్యాన్ చేశారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సిబిఐ కాదు సిఐడి చూసుకుంటుంది అన్నారు అనుకోండి, కథం. జగన్ అంత ఆలోచన అంత తెలివి రెండు లేవేమో, రాలేదేమో, లేదంటే పక్కన అధికారులు ఎవరు చెప్పలేదేమో. ఆయన ఎండో ఎవరు చెప్పరు, చెప్పగలిగిన మేధావులు ఉంటారు ఆయన పక్కన. తనను తాను కాపాడుకోవడానికి తన పార్టీ నాయకులను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని కాపాడుకునే క్రమం ఏమన్నా ఇక్కడ కనిపిస్తుందా? ఒక పెద్ద ప్లాన్ అంటే అదేనా? భవిష్యత్తులో ఇంకా కేసులకు సంబంధించి ఉంటే గనక ఇక సిబిఐ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేనట్టు అని అనుకోవాలా? ఒకవేళ సిబిఐ అనుమతి ఉన్నా అంటే మనం ఏమంటారంటే అదొక సామెత, పెట్టినట్టు తిట్టినట్టు రెండు. ఇప్పుడు అందరి దృష్టిలో సిబిఐకి చంద్రబాబు అనుమతి ఇచ్చారు, రాసింది కూడా సిబిఐకి అనుమతి చంద్రబాబు. ఏది అద్భుతమైన నిర్ణయం ఇది. ఇందులో అద్భుతమైంది రొటీన్ గా సిబిఐ అనేది నడిచేది, ఆపారు చంద్రబాబు. ఇప్పుడు ఒక రకంగా యూటర్న్ తీసుకున్నారు. అంటే మళ్ళీ సిబిఐ అప్పుడు ఏమన్నారు, సిబిఐ అంటే అదొక జేబు సంస్థ, మోడీ అయ్యేది, సిబిఐ కాదు బీజేపీ అయ్యి ఇవన్నీ మాట్లాడారు. సరే ఇప్పుడు వాళ్ళు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి దాన్ని ఓకే చేస్తూ చూడడానికి అది కన్సెంట్ ఆటోమేటిక్ ఇచ్చేసినట్టే. వాస్తవంగా కన్సెంట్ ఈయన కొత్తగా ఇచ్చేది కాదు, ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఇంకొక ఏడాది రెన్యువల్ చేశారు అంతే. ఇంకా చేసుకుంటా ఉండాలి, అది రొటీన్ రెన్యువల్ అంతే. కానీ ఆ రెన్యువల్ చేసేటప్పుడు పెట్టిన లిటిగేషన్ డిఫరెంట్. ఆ లిటిగేషన్ ఎవడో అర్థం చేసుకోలేదు.